మేడ్చల్ జిల్లా కేంద్ర సమీపంలోని కొల్లాప్ చౌరస్ దగ్గరలో గల శ్రీ జ్ఞానేశ్వర వాస్తల మందిరంలోని ఆరాక్షిత దీపిక మల్లేశ్వర్ల వివాహం శుక్రవారం నాడు హిందూ సాంప్రదాయంగా ఘనంగా నిర్వహించినట్లు జ్ఞానేశ్వర వాత్సల్య ఆశ్రమ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం తెలిపారు. శుక్రవారం నాడు జ్ఞానేశ్వర్ వాత్సల్య మందిర్ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వరులతో దీపిక సతీష్ రెడ్డి, మల్లేశ్వరి కిరణ్ కుమార్ రెడ్డిలతో వేదమూర్తులైన బ్రాహ్మణులు పట్నం సురేష్ శర్మ అర్చక బృందంతో వేదమంత్రచరణల మధ్య వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. వివాహ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. అరక్షిత బాలుర ఆశ్రమ నిర్వాహకులు దొడ్ల నారాయణరెడ్డి, దేవాలయ కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, వలిశెట్టి లక్ష్మీశేఖర్, మాచిపెద్ది శ్రీనివాసులు దంపతులు వివాహాలకు పెద్దలుగా వ్యవహరించారు. తీగల శ్రీనివాస్ దంపతులు వివాహ భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం విచ్చేసిన ప్రముఖులకు ఉప్పల కృష్ణయ్య క్లాత్ మర్చెంట్ వారు భోజన దాతలుగా నిలిచారు. భోజనాన్ని వడ్డించి నా కలెక్టర్ దంపతులు తీసుకోండి. ఆగమ్మా మజంత్ర కీర్తన మేడం కలంబ్రా శాస్త్రి ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు ఉండాలా సరే ఇక్కడ అట్లా ఉండాలి. బాబు నైట్ తీసారు. చక్కని తల్లికి చాలుబడా చక్కని తల్లికి చాలుబడా తన చక్కెరలో చాలుబడా చక్కని తల్లికి చాలుబడా తన చక్కెరలో చాలుబడా చక్కని తల్లికి చాలుబడా చాలుబడా
రెవెన్యూ సమస్యలు త్వరగతిని పరిష్కరించాలని నార్కల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ తహసీల్దారులను రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం అంతా ప్రభుత్వం లక్ష్యంగా అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ధరణి, రిజిస్ట్రేషన్లు, భూసేకరణ, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై తహసీల్దార్లు, డిటిలు రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సంబంధ దరఖాస్తులపై వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. కదా వాటి వల్ల అది పెద్ద ఇష్యూ కాదు. వాటి పెండెన్సీ ఉండటం వల్ల ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఇబ్బంది ఉంది. మీరు డిలీషన్ రేజ్ చేస్తే డిలీషన్ నేను చేయగలను. సో అది డిలీషన్ చేస్తే దెన్ అప్పుడు ఆర్ఎస్ఆర్కి బిలో వస్తుంది కాబట్టి దెన్ అగైన్ ఏంటి పోతే తహసీల్దార్ ఏమాత్రం రెస్పాన్స్ చేయట్లేదు, సర్వే చేస్తే అసలు దొరకట్లేదు అని చెప్పేసి ఏడిగా ఇచ్చారు. వాళ్ళు ఏడిగా చెప్పి వాళ్ళ లెవెల్లోనే చేయొచ్చు సార్. రిజెక్షన్ కేసెస్ అన్ని మీరు చేయొచ్చండి. క్యాన్సిల్ చేసేస్తారు. అప్రూవల్కి సంబంధించినవి మాత్రం నాకు పంపండి. మెయిన్గా కరెక్ట్ గా ప్రెషర్ ఉంటుంది కాబట్టి కొంతవరకు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా కూడా ఫ్రీగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నార్కల్ మండల పరిధిలోని గగ్గలపల్లి శ్రీకృష్ణ జిన్నింగ్ రైస్ మిల్లు, నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డు వరి పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా శ్రీకృష్ణ జిన్నింగ్ పత్తి మిల్లో పత్తి కొనుగోలు పై రైతులు అధికారులతో చర్చించారు. పత్తి రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు వల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గర ఎంత రావచ్చు, ఎంత ఈవెన్ పర్చేసింగ్లో కూడా వాళ్ళకి బ్రేక్ మొత్తం ఓవరాల్ బాగుంది. 2200 ఇస్తుంది. సదానికి 3000 డిమాండ్ బాగుంది కాబట్టి మనకు ప్రాబ్లం. మరి ఇబ్బంది తేడా
సూర్యాపేట జిల్లా ఉప్పునూత మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు దేవాలయ ఆవరణంలోని ఎంఎన్జీ వైన్ షాప్ పెట్టడంతో అక్కడే మద్యం సేవిస్తూ మందుబాబులు బాటిల్ పాల్గొట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అక్కడున్న స్థానికులు తెలిపారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు మరియు విద్యాధికారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ పై అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున పై అధికారులు స్పందించి ఎంఎన్జీ వైన్ షాప్ ను ఇక్కడి నుండి తొలగించాలని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కోరడం జరిగింది. వైన్ షాపును తొలగించలేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ధర్నా చేస్తామని తెలిపారు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ నయీం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా రాధికా టాకీస్ లో దమ్కీ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మీడియా సమక్షంలో మహమ్మద్ నయీం సంబరాలు జరుపుకోవడం జరిగింది. राजकुमार हिरानी मुझे इतने सालों से लोग देखते रहते हैं, उसकी मैचिंग आपको जरूर देखने मिलेगी। बॉक्स ऑफिस स्कोर कार्ड नाम देने वाला है। दंकी को बहुत सारा प्यार दीजिए और शाहरुख खान राजकुमार हिरानी की बेस्ट फिल्म डंकी सुपर हिट इसका पूरा रिकॉर्ड ना कोई तोड़ सकेगा ना तोड़ेगा। शाहरुख खान का रिकॉर्ड सिर्फ शाहरुख खान ही तोड़ेगा। बादशाह ही तोड़ता, कोई नहीं तोड़ सकता शाहरुख खान। పార్లమెంట్ సమావేశం తర్వాత భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ పై తృణంలో కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన అవహేళన ప్రదర్శనను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో కాసిపుక సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ నాయకులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్ బాబు, డాక్టర్ వన్నాల వెంకటరమణ, కనుకుంట్ల రంజిత్, బాకం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. कांग्रेस
రాష్ట్రపతి ధన్కర్ గారు పార్లమెంట్ బయటకు పోతున్నప్పుడు ద్వారం దగ్గర ఇండియా కూటమి రాహుల్ గాంధీ తదితరులందరూ కూడా నిలబడి వారిని ఆపి అవమానపరిచేటువంటి మాటలు చెప్పినటువంటి ఆ సందర్భంలో రాహుల్ గాంధీ స్వయంగా వీడియో చేయడం, తర్వాత ఫ్లెక్స్ ఫోటో తీయడం జరిగింది. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ఆయనే ఒక పేద వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఆ యొక్క వ్యక్తిని ఆ విధంగా అవమానం చేయడం రాష్ట్రపతి విలువైవ్వకుండా రాహుల్ గాంధీ చేసినటువంటి చర్యలను యావత్ దేశం ఖండిస్తున్నది. భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. క్రిమినల్ చట్టాలను రద్దుపరచాలని, క్రిమినల్ చట్టాలకు గట్టి భద్రత కల్పించాలి. చట్టాలను రూపుమాపడం కోసం పార్లమెంట్లో ఏదైతే చట్టాలు చేయడానికి కోసం అని చెప్పి ఈ పార్లమెంట్ సెషన్ నిర్వహిస్తున్నారో దానికి వేధించి ఈ కాంగ్రెస్ కూటమి ఏదైతున్నదో వాళ్ళు నిరంకుశ తత్వాన్ని వాళ్ళు అవలంబిస్తూ పార్లమెంట్ సెషన్ నడవకుండా చేయడం కోసం ప్రయత్నిస్తున్న తీరులో ఇది ఒక భాగమని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే ఈ చోట బచ్చాగాడు వీడియోలు తీయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. సతీష్ బాబు, రాష్ట్ర కార్యవర్గం. తెలంగాణ రాష్ట్రంలో 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు ఎలక్షన్లు బాధ్యతాయుతంగా డ్యూటీ చేసినందుకు మరియు జిల్లా మొత్తంగా ఉత్తమ డ్యూటీ చేసినందుకు 105 మంది పోలీస్ సిబ్బందికి రికార్డుల ప్రశంస పత్రాలను ఇచ్చి ప్రశంసించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిని ఉషా, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్లాల్లు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల బాల బాలికల జిల్లా స్థాయి క్రీడా పోటీలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామ్లాల్ ప్రారంభించారు. నేటి తరం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు. పాఠశాల స్థాయిలోనే బాలికలు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు విన్నపము, మీ పిల్లలు ఇక్కడే కూర్చోబెట్టండి.